Yeah, good morning students. In the last class we discussing about admission of a partner and retirement of a partner. So in first unit we have three topics: admission of a partner, retirement of a partner and death of a partner. So already మనకి admission of a partner and retirement of a partner topics are over. సో వాటి గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం, ప్రాబ్లమ్స్ కూడా చేసాం, అయిపోయింది. సో లాస్ట్ టాపిక్ ఈజ్ డెత్ ఆఫ్ ఏ పార్ట్నర్. సో పార్ట్నర్ డైడ్ అయినప్పుడు, సో ఇక్కడ అడ్మిషన్లో 3 పార్ట్నర్స్ ఉన్నారు. సో ఈ పార్ట్నర్స్ నుండి ఎవరైనా ఒక పార్ట్నర్ డైడ్ అయినప్పుడు, సో ఆ పార్ట్నర్ డెత్ అయినప్పుడు మనం ఏ అకౌంట్స్ని ప్రిపేర్ చేయాలి, సో తనకి ఎలా షేర్ చేయాలి అమౌంట్ అనేది. సో ఇక్కడ పార్ట్నర్ డైడ్, సో పార్ట్నర్ డైడ్ అవుతున్నారు అంటే ఆ అమౌంట్ అనేది ఎవరికి పే అవుతుందమ్మా, సో తన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇంకా అదే. సో తను అగ్రిమెంట్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఎవరినైతే ఇక్కడ రిసీవ్గా నామినీగా అపాయింట్ చేశాడో, సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నామినీ? నామినీ మీన్స్ ఇన్ ద బిహాఫ్ ఆఫ్ యాక్చువల్ పర్సన్. సో నా ప్లేస్లో ఇంకా వేరే వాళ్ళని అపాయింట్ చేయడం. సో తనకు వచ్చే అమౌంట్, ఆ రిసీవబుల్ అమౌంట్ మొత్తం కూడా ఎంతైతే ఉంటుందో ఆ అమౌంట్ అనేది తను రిటైర్ అయిన తర్వాత లేదా తను ఒకవేళ చనిపోయినట్లయితే, సో అక్కడ డైడ్ అయినప్పుడు, సో డెత్ అయినప్పుడు ఏంటమ్మా, ఆ అమౌంట్ అనేది ఎవరైతే తను అపాయింట్ చేశాడో తన ఫ్యామిలీ మెంబర్ ఆ స్పౌస్. సో హియర్ స్పౌస్ అంటున్నాం. స్పౌస్ మీన్స్ వైఫ్ అమ్మ, ఓకేనా. సో అకౌంటింగ్ లాంగ్వేజ్లో, ఇన్కమ్ ట్యాక్స్ లాంగ్వేజ్లో వైఫ్ని ఏమంటారంటే స్పౌస్ అంటారు, ఓకేనా. సో స్పౌస్ అంటే ఏంటి, వాళ్ళ యొక్క లైఫ్ పార్ట్నర్. సో తన యొక్క వైఫ్కి చేయాలా లేదా వాళ్ళ చిల్డ్రన్స్కి లేదా ఇంకా ఎవరైనా, సో తను ఎవరినైతే అపాయింట్ చేస్తాడో అగ్రిమెంట్లో ఎంటర్ అవుతున్నప్పుడు ఎవరి నేమ్ అయితే అక్కడ అగ్రిమెంట్లో మెన్షన్ చేస్తున్నారో వాళ్ళకే ఆ అమౌంట్ మొత్తం కూడా పే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ పార్ట్నర్ డైడ్ అంటున్నాం. సో పార్ట్నర్ చనిపోయినప్పుడు తనకి ఇవ్వలేము కదా. సో ఇప్పుడు అమౌంట్ సడన్గా తను హార్ట్ అటాక్ వచ్చి ఏదో ఒక ప్రాబ్లం వల్ల ఇక్కడ పార్ట్నర్ చనిపోయినప్పుడు ఆ అమౌంట్ అనేది డైరెక్ట్గా మనం పార్ట్నర్కి పే చేయలేము. సో పార్ట్నర్ ప్లేస్లో తను ఎవరైతే అపాయింట్ చేశాడో ఆ పర్సన్కి మాత్రమే మనం అమౌంట్ అనేది పే చేయాలి, ఓకేనా. సో దీంట్లో ఓన్లీ వన్ ప్రాబ్లమ్, ఇట్స్ ఎనఫ్. ఎందుకంటే మనకి అన్నీ కూడా సేమ్ ఉంటాయి ప్రొసీజర్. సో దీంట్లో మనకి డిఫరెన్స్ మెథడ్స్ అనేటిది ఏదీ లేదు, ఓకేనా. సో ఇక్కడ మనం రిటైర్మెంట్ అండ్ డెత్ ఆఫ్ ఏ పార్ట్నర్లో గెయినింగ్ రేషియో క్యాలిక్యులేషన్ చేయాలి. సో గెయినింగ్ రేషియో అంటే ఫార్ములా ఏంటమ్మా, న్యూ రేషియో మైనస్ ఓల్డ్ రేషియో. సో ఆల్రెడీ మనం రిటైర్మెంట్లో కూడా చేసాం కాబట్టి సేమ్ అదే ప్రొఫార్మ్ ఇక్కడ మనకి మళ్ళీ డెత్ ఆఫ్ ఏ పార్ట్నర్లో ఉంటుంది కాబట్టి ఓన్లీ వన్ ప్రాబ్లమ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అండ్ నెక్స్ట్ టాపిక్ దట్ ఈస్ సెకండ్ యూనిట్ స్టార్టెడ్ టుడే ఓన్లీ, ఓకేనా. సో ఫస్ట్ యూనిట్ అయిపోతుందమ్మా, ఈ యొక్క ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసేస్తే ఫస్ట్ యూనిట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో సెకండ్ యూనిట్ కూడా మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం, ఓకేనా. సో చూడండి ఇక్కడ ప్రాబ్లం చూడండి. The partners A, B and C sharing profit and losses in the ratio of 2:2:1. Their balance sheet as on 31st March 2015. సో ఇక్కడ ABC పార్ట్నర్స్, రేషియో ఎంత, 2:2:1. లయబిలిటీస్ అమౌంట్, అసెట్స్ అమౌంట్. సో చూడండి అమ్మా, అసెట్స్ చూడండి, గుడ్ విల్ 60,000, ఫిక్స్డ్ అసెట్స్ 1,20,000, స్టాక్ 20,000, సన్రీ డేటాస్ 40,000, క్యాష్ ఎట్ బ్యాంక్ 30,000, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ 10,000. ఓకే, టోటల్ ఎంత, 2,80,000. నెక్స్ట్ క్రెడిటార్స్, లయబిలిటీస్ చూడండి, క్రెడిటార్స్ 60,000, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ 20,000, కాంటిజెన్సీ ఫండ్ 60,000. సో దీస్ ఆల్ ద డిస్ట్రిబ్యూటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. సో ఈ ఫండ్స్ అన్నీ కూడా మనం వాళ్ళ ప్రాఫిట్ షేరింగ్ రేషియో బేస్లో మనం వీళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఓకే. నెక్స్ట్ క్యాపిటల్స్ ఆఫ్ పార్ట్నర్స్, ఏ 60,000, బి 50,000, సి 30,000, టోటల్
2,80,000. ఓకేనా. సో అసెట్స్ అండ్ లయబిలిటీస్ టోటల్ 2,80,000. నెక్స్ట్ ఆన్ 15th June 2015 B died according to deed. సో ఇక్కడ ఏమైందమ్మా, 15th Juneకి ఇక్కడ B died. సో పార్ట్నర్ B was died. సో అకార్డింగ్ టు డీడ్. సో డీడ్ మీన్స్ ఏంటమ్మా, ఇక్కడ డీడ్ ఈజ్ నథింగ్ బట్ అగ్రిమెంట్ బిట్వీన్ ద పార్ట్నర్. సో వాళ్ళు అడ్మిషన్, సో అతను పార్ట్నర్గా ఎంటర్ అవుతున్నప్పుడు తన యొక్క అగ్రిమెంట్ ఎలా అయితే వాళ్ళ కండిషన్స్తో, ఏ కండిషన్స్తో అయితే తను ఎంటర్ అవుతున్నారో, సో ఆ డీడ్లో వాళ్ళు పార్ట్నర్షిప్ డీడ్లో వాళ్ళు ఏముంటుందో కండిషన్స్ అండ్ అవన్నీ కూడా ఇక్కడ సాటిస్ఫై చేయాలి. సో అకార్డింగ్ టు డీడ్ బ్యాలెన్స్ ఇన్ క్యాపిటల్ అకౌంట్, బ్యాలెన్స్ ఇన్ క్యాపిటల్ అకౌంట్. సో క్యాపిటల్ అకౌంట్ బ్యాలెన్స్ అనేది ట్రాన్స్ఫర్ చేయాలి. నెక్స్ట్ షేర్ ఆఫ్ గుడ్ విల్ వాల్యూ ఆన్ ద బేసిస్ ఆఫ్ 3 years పర్చేస్ ఆఫ్ ద ఫాస్ట్ 4 years ప్రాఫిట్. సో ఇక్కడ గుడ్ విల్ ఎలా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామమ్మా, 3 years పర్చేస్ ఆఫ్ ద పాస్ట్ 4 years ప్రాఫిట్. సో లాస్ట్ 4, ఇప్పుడు ఇతను చనిపోయాడు ఎప్పుడు, 2015 June. సో 2015 అంటే పాస్ట్ 4 years, 14, 13, 12 అండ్ 11. సో 2011 to 14 ప్రాఫిట్స్ ఏదైతే ఉందో, సో ఆ ప్రాఫిట్స్ 3 years నెంబర్ ఆఫ్ ఇయర్స్ పర్చేస్తో మనం ఇక్కడ గుడ్ విల్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో మనకు ఆల్రెడీ ఫస్ట్ టాపికే మనం గుడ్ విల్ అనేది క్యాలిక్యులేషన్ చేయాం. వై మీన్స్ దిస్ పర్పస్. ఓకేనా. సో మనకి కొన్ని టైమ్స్ ఏంటంటే గుడ్ విల్ అనేది క్యాలిక్యులేషన్ చేయమని ఇస్తారు. ఇంతకుముందు ప్రాబ్లమ్స్ అని డైరెక్ట్గా గుడ్ విల్ ఇచ్చారు. సో ఇక్కడ ఏంటి, గుడ్ విల్ వీళ్ళ అగ్రిమెంట్ ఇలా డీడాలు వీళ్ళే ఫిక్స్ చేసుకున్నారు. సో వీళ్ళ అగ్రిమెంట్ ఏంటమ్మా, క్యాపిటల్ అకౌంట్లో వచ్చిన బ్యాలెన్స్ని ట్రాన్స్ఫర్ చేయాలి. నెక్స్ట్ గుడ్ విల్ అనేది లాస్ట్ 4 years ప్రాఫిట్స్ అయితే ఎంత ఉందో ఆ ప్రాఫిట్స్కి 3 years నెంబర్ ఆఫ్ పర్చేస్ చేసి వచ్చిన గుడ్ విల్ని మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ప్రాఫిట్స్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ ఆన్ 31st March 2012, 2013, 14, 15 రెస్పెక్టివ్లీ 30,000, 34,000, 38,000, 25,000. సో 4 years ప్రాఫిట్స్ ఇచ్చారు. ఏదేంటమ్మా, 30,000, 34,000, 38,000 అండ్ 25,000. సో ఈ బేస్తో మనం ఇక్కడ ఏం చేయాలి, గుడ్ విల్ అనేది క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఇది ఏ మెథడ్లో చేయొచ్చు మనం, యావరేజ్ ప్రాఫిట్ మెథడ్. సో యావరేజ్, సింపుల్ యావరేజ్ మెథడ్ అండ్ వెయిటెడ్ యావరేజ్ మెథడ్. మనకి 2 methods ఉన్నాయి. సో వెయిటెడ్ యావరేజ్ మెథడ్ ఎప్పుడు వస్తుంది, ప్రాఫిట్స్ అనేది ఇయర్ బై ఇయర్ ఇంక్రీజ్ అవ్వడం లేదా డిక్రీజ్ అవ్వడం. సో ఒకటే ఫ్లోలో ఇంక్రీజ్ అన్న అవ్వాలి, డిక్రీజ్ అన్న అవ్వాలి. అప్పుడు ఏం చేస్తాం, వెయిటెడ్ యావరేజ్ మెథడ్లో క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఇక్కడ ఇంక్రీజ్ అవుతూ డిక్రీజ్ అవుతుంది, రైట్. సో ఇంక్రీజ్ అవుతూ డిక్రీజ్ అవుతుంది అంటే ఇదేమవుతుంది, సింపుల్ యావరేజ్ మెథడ్. సో సింపుల్ యావరేజ్ మెథడ్లో మనం గుడ్ విల్ క్యాలిక్యులేషన్ చేయాలి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ 20% పర్ ఆనం. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ 20% పర్ ఆనం. నెక్స్ట్ the legal representative of B were to be paid the amount due. Calculate partner B legal representative account. సో ఇక్కడ ఏం చేయమంటున్నారు, ఓన్లీ బి అకౌంట్నే మనం ఇక్కడ ప్రిపేర్ చేయాలి. సో ఫస్ట్ తనకేంటమ్మా, గుడ్ విల్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో మనకి యాక్చువల్లీ ఇక్కడ కూడా డిస్ట్రిబ్యూటర్ ఇచ్చాడు మనకి. గుడ్ విల్ అనేది మనకి బ్యాలెన్స్ షీట్లో కూడా 60,000 ఉంది. సో ఈ గుడ్ విల్ని కూడా మనం షేర్ చేయాలి. ఓకేనా. సో ఈ గుడ్ విల్ అనేది ఎలా షేర్ చేస్తాం, ఆన్ ద బేస్డ్ ఆఫ్ గెయినింగ్ రేషియో. సో గెయినింగ్ రేషియోలో మనం ఇక్కడ
3 పార్ట్నర్స్కి గుడ్ విల్ అనేది షేర్ చేయాలి వాళ్ళ రేషియోస్తోని. ఇక్కడ వచ్చిన గుడ్ విల్ ఏంటి, వాళ్ళు అగ్రిమెంట్లో చేసుకున్నారు. పార్ట్నర్షిప్ డీల్లో ఏం అగ్రిమెంట్ చేశారు కండిషన్, సో ఇఫ్ కేస్ బి డైడ్ ఆర్ ఏ డైడ్ సి డైడ్, ఎవరైనా పార్ట్నర్ చనిపోయినప్పుడు వాళ్ళ అగ్రిమెంట్ ఏంటి, వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా గుడ్ విల్ అమౌంట్ అనేది లాస్ట్ 4 years ప్రాఫిట్స్తోని మనం గుడ్ విల్ క్యాలిక్యులేషన్ చేసి ఆ ప్రాఫిట్ కూడా వాళ్ళ షేర్తోని మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో ఇక్కడ 2 గుడ్ విల్స్ అనేది మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. సో ఫస్ట్ వన్ బ్యాలెన్స్ షీట్ గుడ్ విల్ చూడండి. సో చూడండి, క్యాలిక్యులేషన్ ఆఫ్ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో, క్యాలిక్యులేషన్ ఆఫ్ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. సో న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో అంటే ఎలా వస్తుందమ్మా, సో ఇక్కడ మనకి ఫార్ములా ఏంటి గెయినింగ్ రేషియోకి, న్యూ రేషియో మైనస్ ఓల్డ్ రేషియో. సో ఓల్డ్ రేషియో ఎంత, 2:2:1. న్యూ రేషియో ఎలా వస్తుంది, ఇక్కడ ఎవరైతే రిటైర్ అవుతారో వాళ్ళని మనం రెడ్యూస్ చేసాం. ఇక్కడ ఏమవుతుంది, డైడ్, పార్ట్నర్ బి వాజ్ డైడ్, సో తన యొక్క షేర్ని మనం ఇక్కడ ఇగ్నోర్ చేస్తున్నాం. సో 2:1. సో 2:1 అనేది ఏంటి, న్యూ రేషియో. సో ఇక్కడ మనకి ఓల్డ్ రేషియో ఉంది అండ్ న్యూ రేషియో ఉంది. సో ఈ రెండింటితో మనం ఏం చేయాలమ్మా, గెయినింగ్ రేషియో క్యాలిక్యులేట్ చేయాలి. సో చూడండి, గెయినింగ్ రేషియో ఈక్వల్స్ టు న్యూ రేషియో మైనస్ ఓల్డ్ రేషియో, న్యూ మైనస్ ఓల్డ్ రేషియో. న్యూ రేషియో ఎంత వచ్చింది, 2:1, 2/3, 1/3. సో చూడండి అమ్మ, ఇక్కడ ఏ 2/3 న్యూ రేషియో మైనస్ ఓల్డ్ రేషియో 2 + 2 4 + 5, 2/5, 2/5, 1/5. సో ఏది ఎంత వచ్చింది ఇక్కడ మనకి, 2/5. 2/3 మైనస్ 2/5 దట్ ఈక్వల్స్ టు LCM 15. నెక్స్ట్ ఏం చేయాలమ్మా, ఈ ఎల్సిఎంతోని డినామినేటర్ని మనం డివైడ్ చేయాలి. 15/3 5, 5 2s 10. నెక్స్ట్ 15/5 3, 3 2s 6, 10 - 6 4 divided by 15, 4/15. నెక్స్ట్ C, న్యూ రేషియో 1/3 మైనస్ ఓల్డ్ రేషియో 1/5, LCM 15. నెక్స్ట్ సేమ్ మళ్ళీ ఎల్సిఎంతోని డినామినేటర్ని డివైడ్ చేయాలి. 15/3 5, 5 1s 5, 15 5/5 3, 3 1s 3, 5 - 3 2 divided by 15. ఎంత వచ్చింది ఇక్కడ, 4/15, 2/15. సో దీన్ని మళ్ళీ మనం కట్ చేయొచ్చు 2 టేబుల్లో, 2 1s 2 2s. సో 2:1. సో న్యూ రేషియో అనేది గెయినింగ్ రేషియో ఈక్వల్ వస్తుంది. సో న్యూ రేషియో ఎంత వచ్చింది మనకి, 2:1. గెయినింగ్ రేషియో ఆల్సో 2:1. సో ఈ రేషియోతో మనం ఏంటమ్మా, గుడ్ విల్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఓకేనా. సో నెక్స్ట్ గుడ్ విల్ యాజ్ పర్ బ్యాలెన్స్ షీట్ 60,000. సో మనకి బ్యాలెన్స్ షీట్లో గుడ్ విల్ ఇచ్చారు, ఎంత ఇచ్చారు, 60,000. సో ఈ గుడ్ విల్ని ఫస్ట్ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. సో వాళ్ళ రేషియో ఏంటమ్మా, 2:2:1. 60,000 into 2/5 24,000. సేమ్ మళ్ళీ పార్ట్నర్ బి 60,000 into 2/5 24,000. నెక్స్ట్ 60,000 into 1/5 12,000. ఓకేనా. నెక్స్ట్ ఏంటి, 12,000. నెక్స్ట్ వన్ వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్. నెక్స్ట్ ఏంటి, గుడ్ విల్ వాల్యుయేషన్ చేయాలి. సో ఇక్కడ ఏమన్నారు, అకార్డింగ్ టు పార్ట్నర్షిప్ డీడ్ షేర్ ఆఫ్ గుడ్ విల్ వాల్యూడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ 3 years పర్చేస్ ఆఫ్ ద
పాస్ట్ 4 ఇయర్స్ ప్రాఫిట్. సో ప్రీవియస్ 4 ఇయర్స్ ప్రాఫిట్స్ని నెంబర్ ఆఫ్ ఇయర్స్ పర్చేస్ ఎంత 3 ఇయర్స్. సో ఇక్కడ ఇంటూ చేయాలి, నెంబర్ ఆఫ్ ఇయర్స్ 3 అనేది ఇంటూ చేయాలి. లాస్ట్ 4 ఇయర్స్ ప్రాఫిట్స్ని యావరేజ్ చేసి వచ్చిన దానికి నెంబర్ ఆఫ్ ఇయర్స్ పర్చేజ్ అనేది ఇంటూ చేస్తే మనకు వచ్చేదే గుడ్ విల్. సో ఆ గుడ్ విల్ని ఇక్కడ ఎవరైతే పార్ట్నర్ డైడ్ అవుతున్నాడో తనకి షేర్ చేయాలి. సో చూడండి, లాస్ట్ ప్రీవియస్ 4 ఇయర్స్ ప్రాఫిట్స్ 30,000, 34,000, 38,000, 26,000. 30,000, 34,000, 38,000 అండ్ 26,000. సో ఇక్కడ ప్రాఫిట్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ మళ్ళీ డిక్రీజ్ అయ్యింది. సో ప్రాఫిట్స్ అనేది ఈవెన్లీ నాట్ ఇంక్రీజింగ్ ఆర్ నాట్ డిక్రీజింగ్. సో ఈవెన్గా ఇయర్ బై ఇయర్ ఇంక్రీజ్ అవ్వడం లేదా ఇయర్ బై ఇయర్ డిక్రీజ్ అవ్వడం ఈవెన్ ఫ్లోలో ఉన్నట్టయితే అది ఏమవుతుంది, వెయిటెడ్ యావరేజ్ మెథడ్. సో వెయిటెడ్ యావరేజ్ మెథడ్లో మనం క్యాలిక్యులేషన్ చేయాలి. బట్ ఇక్కడ ప్రాఫిట్స్ అనేది ఈవెన్గా ఇంక్రీజ్ అవ్వట్లేదు, డిక్రీజ్ అవ్వట్లేదు. సో ఇదేంటి, సింపుల్ యావరేజ్ మెథడ్. సో డైరెక్ట్గా మనం వీటిని యావరేజ్ చేయాలి. సో 30 ప్లస్ 34,000 ప్లస్ 38,000 ప్లస్ 26,000 టోటల్ 1,28,000. 1,28,000 డివైడెడ్ బై 4. సో దీన్ని డివైడ్ చేయండి. 1,28,000 డివైడెడ్ బై 4 ఈక్వల్స్ టు 32,000. ఎంత వచ్చిందమ్మా ప్రాఫిట్ అనేది 32,000. సో ఫార్ములా ఏంటి గుడ్ విల్కి, యావరేజ్ ప్రాఫిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ పర్చేజ్. యావరేజ్ ప్రాఫిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ పర్చేజ్. యావరేజ్ ప్రాఫిట్ ఎంత వచ్చింది 32,000 ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ పర్చేజ్ ఎంత ఇచ్చారు 3 ఇయర్స్. 32,000 ఇంటూ 3 96,000. గుడ్ విల్ 96,000. సో ఈ గుడ్ విల్ అనేది మనం మళ్ళీ ఇక్కడ షేర్ చేయాలి. సో తన యొక్క షేర్ ఎంత పార్ట్నర్ పీది 2/5. 96,000 ఇంటూ 2/5 38,400. ఎంత వచ్చింది గుడ్ విల్ 38,400. సో ఇక్కడ ఏమన్నారు, ఓన్లీ మనకి రీవాల్యుయేషన్ అకౌంట్ ఇదంతా కూడా ఏదీ లేదు. సో అసెట్స్ అనేది రీవాల్యూ ఎప్పుడు అవుతుంది 1 ఇయర్లో లేదా అప్పుడు రీవాల్యూ అవుతుంది. సో ఇక్కడ పార్ట్నర్ డైడ్ అవ్వడం ఇదేంటి అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్, సడన్ ఈవెంట్ ఇది. సో రిటైర్మెంట్ అనేది ముందే డిసైడ్ అవుతుంది. సో సర్టైన్ ఏజ్లో ఈ టైం పీరియడ్లో ఒక్కొక్కరు రిటైర్ అవ్వాలి అని చెప్పేసి వాళ్ళు ఫస్ట్ అగ్రిమెంట్లోనే డిసైడ్ చేశారు. సో అదేంటి సర్టైన్ ఈవెంట్, ఇది ఎక్స్పెక్టింగ్ ఈవెంట్. సో ఖచ్చితంగా ఆ ఈవెంట్ అనేది జరుగుతుంది కాబట్టి వాళ్ళు ముందే కండిషన్స్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు. అగ్రిమెంట్లోనే ఒక డేట్ అనేది ఫిక్స్ చేస్తారు. రిటైర్మెంట్ ఎవరు రిటైర్ అవ్వాలి, ఫస్ట్ సెకండ్ ఎవరు, సో ఏంటి కండిషన్స్ అనేది. సో ఇక్కడ డెత్ అనేది అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్. సో ఇది సడన్ ఈవెంట్, దీన్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేమంటే పార్ట్నర్షిప్లో మనం ఈ డేట్కి నువ్వు చనిపోవాలి, ఈ డేట్కి నువ్వు చనిపోవాలని చెప్పి మనం అగ్రిమెంట్ చేస్తామా, నో నెవర్. సో దాన్ని మనం అలా అగ్రిమెంట్ చేయడం, ఇఫ్ కేస్ అలా చేసినా అది ఇన్వాలిడ్ అగ్రిమెంట్ అవుతుంది. ఓకేనా. సో ఇలా మనం ఇన్వాలిడ్ అగ్రిమెంట్ చేయకూడదు. సో ఏంటి అక్కడ మనం డేట్ అనేది మెన్షన్ చేయం, బట్ ఏం మెన్షన్ చేస్తాం, ఇఫ్ కేస్ ఇట్ సడన్ డెత్ ఈజ్ అక్కర్ టు ద పార్ట్నర్స్. సో అది అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్, అది ఎప్పుడు ఎలా ఎక్కడ జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు. సో అలా అన్ఎక్స్పెక్టెడ్గా అలాంటి ఈవెంట్ జరిగినట్టయితే సో ఏంటి సిచ్యువేషన్, సో ఎలా వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయాలనేది ఇక్కడ అగ్రిమెంట్లో ఎంటర్ అవుతున్నప్పుడే రాస్తారు. సో ఎందుకు ఫస్టే రాస్తారు అలా కండిషన్స్ అంటే, ఇఫ్ సడన్గా ఇప్పుడు అగ్రిమెంట్ ఇప్పుడు ఆ ఈవెంట్ అనేది జరిగింది. సో ఇప్పుడు బీ వాజ్ డైడ్, సడన్లీ బీ వాజ్ డైడ్. సో బీ డైడ్ అనేది మనకి ఎక్స్పెక్ట్ చేయలేదు, మనకు తెలియదు అసలు. యాక్చువల్గా పార్ట్నర్ బీకి కూడా తెలియదు తను డైడ్ అవుతాడని. సో సర్టెన్ టైమ్ ఆఫ్ పీరియడ్లో డెత్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఏంటి ఇప్పుడు వాళ్ళ కండిషన్, సో చనిపోయిన తర్వాత మనం వేరే వాళ్ళతో అగ్రిమెంట్ చేయలేము. ఎవరైతే పార్ట్నర్ అగ్రిమెంట్లోకి ఎంటర్ అవుతున్నారో సో తనతోనే ఇక్కడ అగ్రిమెంట్ చేస్తే అది వ్యాలిడ్ అవుతుంది. సో నువ్వు సడన్గా చనిపోయావు, నీ ప్లేస్లో వేరే వాళ్ళతో మనం అగ్రిమెంట్ మాట్లాడడం, సో అది ఏమవుతుంది, దాంట్లో ఫ్రాడ్ ఉండొచ్చు. యాక్చువల్గా తనకి రావాల్సిన అమౌంట్ కంటే తక్కువ రావచ్చు, ఇవ్వాల్సింది ఇవ్వకపోవచ్చు, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ వస్తాయి.
సో అందుకే ముందుగానే సో కేర్ఫుల్గా ఏంటంటే ఫస్టే పార్ట్నర్ ఎంటర్ అవుతున్నప్పుడే వాళ్ళు అన్ని కండిషన్స్ పార్ట్నర్షిప్ డీడ్లో ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు. అంటే ఏంటి, సో ఇఫ్ కేస్ నేను చనిపోతే ఏంటి, ఇలా అమౌంట్ అనేది ఇలా రిసీవ్ చేయాలి, వీళ్ళ ఫ్యామిలీకి కావాలా, ఎవరిని అపాయింట్ చేస్తున్నాను, ఎవరు రిసీవ్ చేసుకుంటారు అమౌంట్ అనేది, ఎంత షేర్తోని, సో ఎంత అమౌంట్ అనేది ఇవ్వాలి, ఇదంతా కూడా వాళ్ళు ఏంటి ముందే వాళ్ళు ఒక అగ్రిమెంట్లో ఎంటర్ అవుతున్నప్పుడే పార్ట్నర్షిప్ డీడ్లో వాళ్ళు రాయడం జరుగుతుంది. సో డీడ్లో పార్ట్నర్షిప్ డీడ్ అనేది ఎలా అగ్రి అవుతుందో సో దాన్ని ఫాలో అవుతూనే మనం ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. సో ఇక్కడ పార్ట్నర్ బికి చూడండి అమ్మా, సో తన క్యాపిటల్ ఎంత ఉంది, అసలు తనకి ఎంత రావాలి అమౌంట్ అనేది చూడండి. ఇక్కడ చనిపోతున్నాం కాబట్టి ఓన్లీ వాళ్ళ అకౌంటే. సో ఇక్కడ రీవాల్యుయేషన్ అకౌంట్ ఇదంతా కూడా ఏది ప్రిపేర్ చేయట్లేదు, మనం ఇక్కడ ఏది అడగలేదు అండ్ చేయట్లేదు. ఇఫ్ కేస్ ఇక్కడ రీవాల్యుయేషన్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్ ఏదైనా ఇచ్చినట్టయితే మనకు అడుగుతారు కదమ్మా రీవాల్యుయేషన్ అకౌంట్ కూడా ప్రిపేర్ చేయమని. సో ఇక్కడ మనకి రీవాల్యుయేషన్ అడ్జస్ట్మెంట్స్ ఏది కూడా ఇవ్వలేదు, ఓకేనా. సో ఏది ఇవ్వలేదు, మనం ఇక్కడ ఏది కూడా చేయట్లేదు. సో చూడండి ఫస్ట్ వన్ బి క్యాపిటల్ అకౌంట్. సో క్యాపిటల్ ఆల్వేస్ ఓపెన్డ్ బై క్రెడిట్ సైడ్. సో చూడండి అమ్మ ఎంత, బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, తన క్యాపిటల్ ఎంత బిది 50,000, బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 50,000. బై గుడ్ విల్, సో మనకి యాక్చువల్గా గుడ్ విల్ ఉంది కదమ్మా, ఎంత వచ్చింది గుడ్ విల్ వాళ్ళకి 38,400. గుడ్ విల్ ఎంత వచ్చింది 38,400. నెక్స్ట్ ఇక్కడ మనకి లయబిలిటీ సైడ్ 2 ఫండ్స్ ఇచ్చారు, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్, కాంటిజెన్సీ రిజర్వ్ ఫండ్. సో ఈ ఫండ్స్ అన్నిటినీ కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, జనరల్ రిజర్వ్, కాంటిజెన్సీ రిజర్వ్, కాంపన్సేషన్ ఫండ్, ఎంప్లాయీ ఫండ్, వీటన్నిటినీ కూడా మనం పార్ట్నర్స్ వాళ్ళ షేరింగ్ రేషియో అయితే ఎంత ఉంటుందో ఆ షేర్తోని వాళ్ళకి మనం వీటిని డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో ఇక్కడ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఇట్ మీన్స్ పిఎఫ్, ఈ పిఎఫ్ ఫండ్ కూడా మనం ఇక్కడ వీళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయాలి. రిటైర్మెంట్ అయినా డెత్ అయినా, ఇప్పుడు చాలా మందికి ఉంటారు కదమ్మా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏంటుంది పిఎఫ్ ఉంటుంది. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీస్ కూడా ఇస్తున్నారు ఎంప్లాయీస్కి కూడా. కంపెనీస్లో ఏంటమ్మా పిఎఫ్, ఈఎస్ఐ అంటే, ఈఎస్ఐ అంటే హెల్త్ కార్డ్, ఏంటంటే వాళ్ళకి ఫ్యామిలీకి వాళ్ళ వర్కర్ ఎవరైతే ఉన్నారో తన వైఫ్ అండ్ వాళ్ళ చిల్డ్రన్కి వాళ్ళ మదర్కి ఈ హాస్పిటల్ ఫెసిలిటీ అండ్ ప్రొవైడ్ చేయడం. అండ్ నెక్స్ట్ పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్, సో తన శాలరీ నుంచి మంత్లీ పిఎఫ్ అమౌంట్ కట్ చేసుకోవడం. వెన్ హీ రిటైర్స్ ఆర్ సడన్ ఈవెంట్ అకర్స్ డైడ్, సో తను చనిపోయినప్పుడు కానీ రిటైర్ అయినప్పుడు కానీ ఆ పిఎఫ్ అమౌంట్ అనేది మొత్తం కూడా క్లెయిమ్ చేస్తారు, రిటర్న్ చేసేస్తారు. సో దానికి ఎక్స్ట్రా అమౌంట్ అనేది యాడ్ వస్తుంది. యాక్చువల్గా కట్ అయ్యేది చాలా లీస్ట్ అమౌంట్ ఉంటుంది. పిఎఫ్ మ్యాక్సిమం 2 to 300 కంటే ఎక్కువ ఉండదు, 300 అలా కట్ అవుతుంది. అది 1 ఇయర్కి ఎంత అవుతుంది, మళ్ళీ దానికి ఇంట్రెస్ట్ యాడ్ అయిపోయి డబుల్ అమౌంట్ అవుతుంది పిఎఫ్ అనేది. సో ఈ అమౌంట్ అనేది వాళ్ళకి మళ్ళీ వాళ్ళ వర్క్ కంప్లీట్ అయినప్పుడు రిజైన్ చేసినప్పుడు రిటర్న్ చేస్తారు, ఓకేనా. సో ఇక్కడ కూడా మనకి ప్రావిడెంట్ ఫండ్ అండ్ కాంటిజెన్సీ రిజర్వ్ ఫండ్ ఇచ్చారు. సో ప్రావిడెంట్ ఫండ్ ఎంత ఇచ్చారు 20,000. సో పార్ట్నర్ బి షేర్ ఎంత 2/5, 20,000 ఇంటూ 2/5 8,000. నెక్స్ట్ కాంటిజెన్సీ రిజర్వ్ 60,000 ఇంటూ 2/5 24,000. టోటల్ 1,20,400. టోటల్ ఎంతమ్మా 1,20,400. సో డెబిట్ సైడ్ టు రిటర్న్ ఆఫ్. సో ఆల్రెడీ తనకి గుడ్ విల్ షేర్ చేశారంటే యాక్చువల్ గుడ్ విల్ మనకి బ్యాలెన్స్ షీట్లో వచ్చిన గుడ్ విల్ ఉంది కదమ్మా. సో అది ఇక్కడ మనం మైనస్ చేయాలి, ఎందుకంటే మనం ఇక్కడ మళ్ళీ గుడ్ విల్ అనేది డిస్ట్రిబ్యూట్ చేసాం. ఎంత 38,400. గుడ్ విల్ ఎలా ఇవ్వాలని చెప్పారు, లాస్ట్ 4 years ప్రాఫిట్స్ అండ్ 3 years నెంబర్ ఆఫ్ పర్చేజ్. సో లాస్ట్ 4 years ప్రాఫిట్స్ని యావరేజ్ చేసి గుడ్ విల్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో ప్రీవియస్లో చేసిన గుడ్ విల్ అమౌంట్ అనేది రిటర్న్ ఆఫ్, అది క్యాన్సల్, రిటర్న్ చేసేయాలి, ఓకేనా. సో ఎంత 1,20,400 మైనస్ 24,000. టోటల్ 96,400. సో ఈ 96,400 అనేది ఏంటి
executors account to executors account. Here executors means ఈ అమౌంట్ అయితే ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళే ఇక్కడ ఎగ్జిక్యూటర్. సో ఇది అమౌంట్ అనేది మనం వాళ్ళ అకౌంట్కి లేదా వాళ్ళకి మనం ట్రాన్స్ఫర్ చేయాలి. సో దిస్ ఈజ్ ఏ డెత్ ఆఫ్ ఏ పార్ట్నర్. సో డెత్ ఆఫ్ ఏ పార్ట్నర్లో ఏంటమ్మా, వాళ్ళు ఎలా మనకి అగ్రిమెంట్ అనేది ఎలా చేస్తున్నారో చూసి దాని బేస్లోనే మనకి ప్రాబ్లం అనేది ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. సో గుడ్ విల్ అనేది బ్యాలెన్స్ షీట్ గుడ్ విల్ వచ్చినప్పుడు అది మైనస్ చేయండి. గుడ్ విల్ రీక్యాలిక్యులేషన్ చేస్తాం కదా, ఆ అమౌంట్ని మాత్రమే క్రెడిట్ చేయండి, అది మాత్రమే తన అకౌంట్లోకి యాడ్ అవుతుంది. ఇఫ్ కేస్ ఇక్కడ బ్యాలెన్స్ షీట్లో గుడ్ విల్ ఏది లేనట్టయితే డైరెక్ట్గా ఈ 1,20,400 అనేది మనం ఎగ్జిక్యూటర్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇక్కడ ప్రీవియస్ అమౌంట్ ఉంది కాబట్టి ఇది మైనస్ చేసాం. ఇఫ్ కేసు ఇది లేనట్టయితే ఈ అమౌంట్ని మనం ఎగ్జిక్యూటర్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకేనా? సో ఇది అమ్మ డెత్ ఆఫ్ ఏ పార్ట్నర్. సో మోస్ట్లీ మనకి ఫస్ట్ యూనిట్లో అడ్మిషన్, రిటైర్మెంట్, డెత్. సో ఈ 3 టాపిక్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్. సో ఆల్మోస్ట్ అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్స్లో 10-12 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయింది. సో ఆ ప్రాబ్లమ్స్ని థరోగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఇంకా నో ప్రాబ్లం, ఫస్ట్ యూనిట్ ఈజ్ ఓవర్. సో ఇంకా మీకు దాంట్లో రిస్క్ కానీ డౌట్స్ కానీ ఇంకా ఏది ఉండదు. అడ్మిషన్ ఒక్కటి పర్ఫెక్ట్ అయ్యారు అంటే ఇంకా దానికి ఇంకా టెన్షన్ లేదమ్మా. ఓకేనా? రిటైర్మెంట్, డెత్ అనేది ఆప్షనల్. సో ఈ రెండింటిలో ఏదో ఒకటి వస్తుంది, బట్ పక్కాగా వచ్చేది మాత్రం అడ్మిషన్. సో అడ్మిషన్ని మాత్రం పర్ఫెక్ట్ అవ్వండి. మనం చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒకదానికొకటి సంబంధం లేదు, కొన్ని వెరైటీ ఉన్నాయి, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉందంటే మెథడ్ అంతా సేమ్, అడ్జస్ట్మెంట్స్ అనేది మనకు కొంచెం చేంజ్ వచ్చాయి. సో ఆల్మోస్ట్ అన్నీ కూడా డిఫరెంట్ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. సో ఆ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యారు అంటే ఇంకా అడ్మిషన్ అనేది మీకు నో డౌట్ అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్ అనేది మీరు చేయగలరు అన్న క్లారిటీ మీకు వస్తుంది. ఓకేనా? సో అది ఫస్ట్ యూనిట్ మా. సో దీంతో ఏంటి మనకి ఫస్ట్ యూనిట్ అండ్ 5th యూనిట్ ఓవర్. సో 5th యూనిట్ ఇంకొక టాపిక్ ఉంది, ఐ విల్ ఎక్స్ప్లెయినింగ్ నెక్స్ట్. సో ఇక్కడ ఇంకోటి ఏంటి, ఫస్ట్ అండ్ 5th యూనిట్ ఈస్ ఓవర్. 5th యూనిట్ ఏముందమ్మా, వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ అండ్ వాల్యుయేషన్ ఆఫ్ షేర్. అవునా? వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ అండ్ వాల్యుయేషన్ ఆఫ్ షేర్. సో వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ ఆల్మోస్ట్ టోటల్ టాపిక్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఆ మెథడ్స్ అన్నీ సూపర్ ప్రాఫిట్ మెథడ్, యావరేజ్ మెథడ్, క్యాపిటలైజేషన్ మెథడ్, ఇవన్నీ కూడా మనం కంప్లీట్గా డిస్కస్ చేసాం 5th యూనిట్, రైట్? అండ్ నెక్స్ట్ ఫస్ట్ యూనిట్ ఆల్సో కంప్లీట్లీ ఓవర్. ఇంకా ఇక్కడ పెండింగ్ టాపిక్స్ కూడా ఏదీ లేదు. 5th యూనిట్లో మనకి 2 టాపిక్స్ ఉన్నాయి, వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ అండ్ వాల్యుయేషన్ ఆఫ్ షేర్. సో వాల్యుయేషన్ ఆఫ్ షేర్ చెప్పేస్తే 5th యూనిట్ కూడా కంప్లీట్గా ఓవర్. ఇక్కడ 3 టాపిక్స్, అడ్మిషన్, రిటైర్మెంట్, డెత్, ఈ 3 కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఫస్ట్ అండ్ 5th కంప్లీటెడ్. ఓకేనా? సో ఒక వాల్యుయేషన్ ఆఫ్ షేర్ అనేది నెక్స్ట్ క్లాస్లో ఒక్కసారి చెప్పేస్తాను అది కూడా. సో 5th యూనిట్ కూడా కంప్లీట్గా అయిపోతుంది. సో సెకండ్ యూనిట్ అమ్మ, సెకండ్ యూనిట్ చూడండి, డిసొల్యూషన్ ఆఫ్ పార్ట్నర్షిప్. డిసొల్యూషన్ ఆఫ్ పార్ట్నర్షిప్. ఇక్కడ డిసొల్యూషన్ అంటున్నాం. డిసొల్యూషన్ అంటే ఏంటమ్మా, డిసొల్యూషన్. సో డిసొల్యూషన్ మీన్స్ క్లోజ్ చేయడం, వైండప్ చేయడం బిజినెస్ని. ఓకే, ఇట్ మీన్స్ క్లోజింగ్ ఆఫ్ ద పార్ట్నర్షిప్ ఫార్మ్. ఇట్ ఈస్ కాల్డ్ డిసొల్యూషన్ ఆఫ్ పార్ట్నర్షిప్. ఓకే, క్లోజింగ్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫార్మ్. సో వాళ్ళు చేస్తున్న బిజినెస్ని క్లోజ్ చేయడం. సో ఎందుకు క్లోజ్ చేస్తారమ్మా? యాక్చువల్గా మనం బిజినెస్ అనేది ఎప్పుడు క్లోజ్ చేస్తారు అంటే, ఎప్పుడు క్లోజ్ చేస్తారు, లాసెస్ అనేవి ఎక్కువ వచ్చినప్పుడు, బిజినెస్కి కంటిన్యూస్గా ప్రాఫిట్స్ రావడం, సేల్స్ ఇంక్రీజ్ అవుతున్నట్టయితే ఆ బిజినెస్ అనేది కంటిన్యూటీ అవుతుంది, అది లాంగ్ రన్ అవుతుంది. సో మనకి లాసెస్ ఎక్కువ వచ్చి సేల్స్ తక్కువైనప్పుడు, దానికి డిమాండ్ మనం ప్రొడ్యూస్ చేసే ప్రోడక్ట్కి ఎక్కువ డిమాండ్ లేనప్పుడు మార్కెట్లో సేల్స్ తగ్గుతుంది. సేల్స్ తగ్గితే ఆటోమేటిక్గా లాసెస్ ఎక్కువ వస్తుంది. సో ఇవన్నీ ఏంటి, బిజినెస్ అనేది వైండప్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో లాసెస్ ఎక్కువ వచ్చినప్పుడు ఇంకా మనం బేర్ చేయలేము, ఆ బిజినెస్ని రన్ చేయలేము. సో అలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలమ్మా, బిజినెస్ అనేది క్లోజ్ చేయాలి. Dissolute partnership firm. In this partnership accounts,
వీఆర్ ప్రిపేరింగ్ రియలైజేషన్ అకౌంట్. ఇక్కడ ఏంటమ్మా, రియలైజేషన్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాలి. The realization means assets realized and payments of liabilities. Any balance in realization account were distributing to old partners in their old profit sharing ratio. సో మనం ఇంతకుముందు చేసాం కదమ్మా రీవాల్యుయేషన్ అకౌంట్, రియలైజేషన్. సో ఇట్ ఈస్ సేమ్. సో ఏమంటున్నాం ఇక్కడ, రియలైజేషన్ అకౌంట్ ఇక్కడ మనం ప్రిపేర్ చేయాలి. సో దాంట్లో ఏంటి, అసెట్స్ అనేది ఎలా రీవాల్యూ అవుతుంది, లయబిలిటీస్ ఏం రీవాల్యూ అవుతుంది అనేది చూస్తాం. అక్కడ వచ్చిన బ్యాలెన్స్, ఎనీ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్ ఆర్ క్రెడిట్ బ్యాలెన్స్, ఇట్ మీన్స్ revaluation profit or revaluation rod, it should be distributed to the all the partners based on their profit sharing ratio. సో ఏం చేస్తామమ్మా, ఇది బ్యాలెన్స్ ఏదైనా సరే ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా కూడా మనం అది పార్ట్నర్స్కి వాళ్ళ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఎంతైతే ఉంటుందో, ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో, ఆ రేషియోతో వాళ్ళకి అది డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఓకే, సో ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఫస్ట్ యూనిట్ సెకండ్ మనకు కనెక్టింగ్గానే ఉంటుంది, నో ప్రాబ్లం. ఓకేనా. సో ఇక్కడ చూడండి అమ్మ, ప్రాబ్లం చూడండి. ఒకటి, రామ అండ్ కృష్ణ వర్ ఇన్ పార్ట్నర్షిప్ ఆర్ అగ్రీడ్ టు డిస్సాల్వ్ ద అసెట్స్ రియలైజ్డ్. సో వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారమ్మా, రామ అండ్ కృష్ణ వాళ్ళు ఈ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనేది డిస్సాల్వ్ చేస్తున్నారు, క్లోజ్ చేయాలి అనుకుంటున్నారు. సో అసెట్స్ రియలైజ్డ్ 6,40,000. అసెట్స్ రియలైజ్డ్ 6,40,000. నెక్స్ట్ లయబిలిటీస్ చూడండి. సన్రీ క్రెడిటార్స్ 1,80,000. బిల్స్ పేయబుల్ 90,000. బ్యాంక్ ఓవర్డ్రాఫ్ట్ 90,000. లోన్ ఫ్రమ్ రామా 1,60,000. రామాస్ క్యాపిటల్ 60,000. కృష్ణాస్ క్యాపిటల్ 1,40,000. ఓకే, సో లయబిలిటీస్ అండ్ అసెట్స్. అసెట్స్ ఎంత, 6,40,000 అండ్ లయబిలిటీస్ కూడా టోటల్ చూడండి 6,40,000 వస్తుంది. బ్యాలెన్స్ షీట్ ఇది. ఓకేనా. డ్యూరింగ్ ద ఇయర్ షేరింగ్ ప్రాఫిట్ అండ్ లాసెస్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:2. రేషియో ఎంతమ్మా, 3:2. సో ఇక్కడ మనం రియలైజేషన్ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాం. ఓకే, పాస్ ద నెసెసరీ ఫౌండ్ journal entries and prepare realization account and partners capital account. Okay, entries, realization account and partners capital account ఇక్కడ మనం ప్రిపేర్ చేయాలి. సో చూడండి అమ్మా, ఫస్ట్ వన్, ఓకే. సో చూడండి అమ్మ, ఫస్ట్ మనం బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలి. సో రియలైజేషన్ అకౌంట్ ప్రిపేర్ చేయడానికంటే ముందు మనం ఇచ్చిన అడ్జస్ట్మెంట్స్తోని బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలి. ఓకేనా. సో మనకి బ్యాలెన్స్ షీట్ ఎలా ప్రిపేర్ చేస్తాం, అసలు యాక్చువల్లీ లయబిలిటీస్ ఏంటి, సో టోటల్ ఎంత వస్తుంది, సో ఈ టోటల్ లయబిలిటీస్ని మనం ట్రాన్స్ఫర్ చేస్తే టోటల్ అసెట్స్ అవుతుంది. ఓకేనా. సో ఫస్ట్లీ వాట్ ఆర్ ద లయబిలిటీస్. సో చూడండి అమ్మ, లయబిలిటీస్ ఏమేమి ఉన్నాయి. సన్రీ క్రెడిటార్స్ 1,80,000. బిల్స్ పేయబుల్ 90,000. బ్యాంక్ ఓవర్డ్రాఫ్ట్ 90,000. లోన్ ఫ్రమ్ రామా 1,60,000. రామా క్యాపిటల్ 60,000. కృష్ణ క్యాపిటల్ 1,40,000. సో ఈ టోటల్ లయబిలిటీస్ ఇచ్చారు మనకి. ఈ టోటల్ ఎంత వస్తుందమ్మా, 7,20,000. సో లయబిలిటీస్ ఈక్వల్స్ టు అసెట్స్, అసెట్స్ ఈక్వల్స్ టు లయబిలిటీస్. సో ఈ టోటల్ అనేది ఏమవుతుంది మనకి, ఆల్ అసెట్స్. అవునా. యాక్చువల్గా మనకి ఎంత ఉండాలి, మొత్తం టోటల్ అసెట్స్ అనేది 7,20,000 ఉండాలి. ఈ 7,20,000 ఏమవుతుంది మనకి, అసెట్స్ అవుతుంది టోటల్. సో బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటమ్మా, లయబిలిటీస్ అండ్ అసెట్స్ టాలీ అవ్వాలి. సో ఇక్కడ మనం టాలీ చేయాలి. యాక్చువల్గా మనకి ఇచ్చిన లయబిలిటీస్ ఏంటి, అసెట్స్ టోటల్ ఎంత ఉండే అసలు యాక్చువల్గా అనేది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఎందుకంటే మనకి ఇక్కడ రియలైజేషన్ అసెట్ వాల్యూ ఇచ్చారు. ఎంత ఇచ్చారు, 6,40,000. అంటే అసెట్స్ రియలైజ్డ్ 6,40,000 అన్నారు. అసలు యాక్చువల్గా అసెట్స్ వాల్యూ ఎంత ఉంది. సో ఈ 6,40,000 అనేది ఇంక్రీజింగ్ వాల్యూనా డిక్రీజింగ్ వాల్యూనా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అందుకోసం ఫస్ట్ మనం ఇక్కడ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తున్నాం. సో ఎంత వస్తుంది టోటల్ ఇక్కడ మనకి, 7,20,000.
సో ఈ 7,20,000 అనేది ఏంటమ్మా, యాక్చువల్లీ అసెట్స్ ఇంత ఉండాలి, 7,20,000 ఉండాలి. బట్ ఎంత రియలైజ్ అయింది ఇది, 6,40,000. ఇట్ మీన్స్ డిక్రీజింగ్ ద అసెట్ వాల్యూ. 7,20,000 ఉండాలి, బట్ 6,40,000కి రీవాల్యూ అయ్యింది అంటే అది ఏమవుతుందమ్మా, అసెట్ వాల్యూ అనేది తగ్గింది. సో మనం రివాల్యుయేషన్ అకౌంట్లో ఏంటి, అసెట్ ఇంక్రీజ్ అయితే క్రెడిట్ సైడ్ చూపిస్తాం, అసెట్ డిక్రీజ్ అయితే డెబిట్ సైడ్. అవునా, అసెట్ అనేది ఇంక్రీజ్ అయితేనేమో డెబిట్, సారీ ఇంక్రీజ్ అయితే క్రెడిట్, డిక్రీజ్ అయినట్టయితే డెబిట్. సో సేమ్ థింగ్ ఇక్కడ కూడా అంతే. సో ఈ అసెట్స్ అనేది యాక్చువల్గా 7,20,000, బట్ 7,20,000 నుండి అది 6,40,000కి డిక్రీజ్ అయ్యింది. సో ఆ 6,40,000 అనేది మనం రియలైజేషన్ అకౌంట్లో డెబిట్ సైడ్ చూపించాలి. ఓకేనా. సో ఇది ఫస్ట్ మనం ప్రిపేర్ చేసిన బ్యాలెన్స్ షీట్. నెక్స్ట్ వన్ చూడండి అమ్మా, రియలైజేషన్ అకౌంట్. నెక్స్ట్ ఏంటి, రియలైజేషన్ అకౌంట్. ఫస్ట్ సన్రీ క్రెడిటార్స్ ఎంత ఉందమ్మా, 1,80,000. బిల్స్ పేయబుల్ 90,000. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ 90,000. 80, 90, 90. నెక్స్ట్ అసెట్స్ ఏమైందమ్మా, 6,40,000కి రియలైజ్ అయింది. సో డిక్రీజ్ అవుతుంది. సో డిక్రీజ్ అయినప్పుడు డెబిట్ సైడ్. టు బ్యాంక్ అకౌంట్ అమౌంట్ ఎంతమ్మా, 6,40,000. సేల్ ఆఫ్ అసెట్స్ 6,40,000. నెక్స్ట్ రామా క్యాపిటల్ ఎంతమ్మా, కృష్ణ రామ. సో వాళ్ళకి ఇక్కడ ఎంత ప్రాఫిట్ వస్తుందో అది మనం వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయాలి. అది నెక్స్ట్. అండ్ టోటల్ చూడండి అసెట్స్ ఎంత ఉంది, 7,20,000. అండ్ బై బ్యాంక్ ఈ లయబిలిటీస్ ఉన్నాయి కదమ్మా, అవి ఇక్కడ కూడా తీసుకుంటున్నాం. ఎంత, క్రెడిటార్స్ 1,80,000, బిల్స్ పేయబుల్ 90,000, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ 90,000. ఓకేనా. సో అది ఇక్కడ కూడా మనం క్రెడిట్ సైడ్ కూడా చూస్తామంటే ఇక్కడ నో చేంజ్ అనమాట, ఇంతకుముందు ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది. సో అది మళ్ళీ మనం ఇటు క్రెడిట్ సైడ్ కూడా దాన్ని చూపించాలి. ఎంతమ్మా, టోటల్ 3,60,000. సో 7,20,000 ప్లస్ 3,60,000, 10,80,000. టోటల్ 10,80,000. సో ఈ 10,80,000 నుండి ఇవి మైనస్ చేయండి. ఓకేనా. సో 10,80,000 నుండి ఇవన్నీ కూడా మైనస్ చేయండి. ఎంత ఉందమ్మా ఇక్కడ, 1,80,000, 90, 90, 1,80,000, 1,80,000, 1,80,000, 3,60,000, 3,60,000 ప్లస్ 6,40,000, 10 lakhs. సో 10,80,000 మైనస్ 10 lakhs ఎంత ఉంటుంది బ్యాలెన్స్, 80,000 ఈజ్ ద రియలైజేషన్ ప్రాఫిట్. ఎంత వచ్చిందమ్మా ప్రాఫిట్, 80,000. సో ఇక్కడ ఏమన్నా మనం రియలైజేషన్ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఏ బ్యాలెన్స్ అయినా సరే, డెబిట్ బ్యాలెన్స్ ఆర్ క్రెడిట్ బ్యాలెన్స్. డెబిట్ బ్యాలెన్స్ మీన్స్ ప్రాఫిట్, క్రెడిట్ బ్యాలెన్స్ మీన్స్ లాస్. సో ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఇక్కడ పార్ట్నర్స్కి మనం వాళ్ళ ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఎంతైతే ఉందో ఆ రేషియోతోనే ఇక్కడ వాళ్ళకి మనం దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో ఇక్కడ ఎంత వచ్చింది ప్రాఫిట్ మనకి, 80,000. ఈ 80,000 అనేది వాళ్ళకి షేర్ చేయాలి. సో వాళ్ళ రేషియో ఎంత ఇచ్చారు, 3:2, 3/5, 2/5. 80,000 ఇంటూ 3/5, 48,000. 80,000 ఇంటూ 2/5, 32,000. ఓకే. నెక్స్ట్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ వన్ ఏంటమ్మా, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. సో పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ ఎలా ప్రిపేర్ చేస్తాం, లెఫ్ట్ సైడ్ దట్ ఈస్ క్రెడిట్ సైడ్, డెబిట్ సైడ్. సో క్రెడిట్ సైడ్ ఏంటి మనకి, క్యాపిటల్ అనేది ఓపెనింగ్ బ్యాలెన్స్. సో బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. రామ క్యాపిటల్ ఎంత, 60,000. కృష్ణ 1,40,000. నెక్స్ట్ ఇంకా వీళ్ళకి ఏమొచ్చిందమ్మా, రియలైజేషన్ ప్రాఫిట్. వీళ్ళకి ఏమొచ్చింది, రియలైజేషన్ ప్రాఫిట్ ఎంత, ఫర్ రామ
48,000 అండ్ కృష్ణ 32,000. టోటల్ చేయండి. 60 + 48,000 1,08,000. నెక్స్ట్ 1,40,000 + 32,000 1,72,000. నెక్స్ట్ ఇదే మనం ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. 1,08,000 1,72,000. టోటల్ బ్యాలెన్స్ అమౌంట్ కూడా ఇంత. ఇక్కడ మనకి డెబిట్ సైడ్ ఇంకేది లేదు. ఇఫ్ కేస్ లాస్ వచ్చినట్టయితే ఇక్కడ వస్తుంది. రియలైజేషన్ లాస్ వస్తే డెబిట్ సైడ్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తాం, ఈ క్యాపిటల్ అమౌంట్ నుండి ఈ లాస్ని మైనస్ చేసి బ్యాలెన్స్ అమౌంట్ అనేది చూపించాలి. బట్ ఇక్కడ మనకి ప్రాఫిట్ వచ్చింది కాబట్టి క్యాపిటల్కి యాడ్ అవుతుంది. అంతే కదమ్మా. మనం ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తున్నా కూడా నెట్ ప్రాఫిట్ వచ్చినప్పుడు క్యాపిటల్కి ప్లస్ చేస్తాం, లాస్ వచ్చినప్పుడు క్యాపిటల్ నుండి మైనస్ చేస్తాం. సో మనం క్యాపిటల్ అకౌంట్లో అదే కదమ్మా, ప్రాఫిట్ వచ్చినప్పుడు యాడ్ చేస్తున్నాం, లాస్ వచ్చినప్పుడు మైనస్ చేస్తున్నాం. ఓకేనా. సో ఇలా మనం ప్రిపేర్ చేయాలి. ఇంకొక ప్రాబ్లం చూడండి అమ్మా. సోమేష్ అండ్ వెంకటేష్ వర్ ఇన్ పార్ట్నర్షిప్ was agreed to dissolve the assets realized 4 lakhs. సో వాళ్ళు క్లోజ్ చేద్దాం అనుకుంటున్నారు పార్ట్నర్షిప్ ఫామ్ని. అండ్ అగ్రీడ్ టు అసెట్స్ రియలైజ్డ్. సో అసెట్స్ ఎంతకు సేల్ చేస్తున్నారమ్మా, టోటల్ 4 lakhsకి సేల్ చేస్తున్నారు. ఓకే. సో యాక్చువల్గా అసెట్స్ ఎంత ఉందా అనేది మనం ఈ టోటల్తోని ఫైండ్ అవుట్ చేయాలి. ద లయబిలిటీస్ వర్ యాజ్ ఫాలోస్. సన్రీ క్రెడిటార్స్ 90,000, bills payable 45,000, bank overdraft 45,000, loan from Somesh 90,000, capital of Somesh 40,000, Venkatesh capital 60,000. They sharing profit and losses in the ratio of 3:2. ప్రిపేర్ నెసెసరీ లెడ్జర్ అకౌంట్స్. ఓకే. సో ఫస్ట్ ఏం చేయాలమ్మా, మనం బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలి. ఎందుకు, యాక్చువల్గా టోటల్ అసెట్స్ అనేది ఎంత ఉంది, సో ఈ రీవాల్యూడ్ అసెట్స్ అనేది ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా అనేది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో బ్యాలెన్స్ షీట్, లయబిలిటీస్ అమౌంట్, అసెట్స్ అమౌంట్. సో లయబిలిటీస్ ఏమేమి ఇచ్చారమ్మ ఇక్కడ, సన్రీ క్రెడిటార్స్ 90,000, బిల్స్ పేయబుల్ 45,000, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ 45,000, లోన్ ఫ్రమ్ సోమేష్ 90,000. ఓకేనా. సో ఇవన్నీ కూడా లయబిలిటీస్. నెక్స్ట్ క్యాపిటల్ సోమేష్ 40,000, వెంకటేష్ క్యాపిటల్ 60,000. సో టోటల్ లయబిలిటీస్ ఎంత వచ్చిందమ్మా, 3,70,000. సో ఈ 3,70,000 అనేది టోటల్ అసెట్స్. ఇంత ఉండే లయబిలిటీస్ అంటే అసెట్స్ కూడా అంతే ఉన్నట్టు కదమ్మా ప్రీవియస్. సో టోటల్ ఎంత, 3,70,000. ఆల్ అసెట్స్ ఎంతనన్నా 3,70,000. సో ఈ 3,70,000 వాల్యూ ఉన్న అసెట్స్ని వాళ్ళు ఎంతకు సేల్ చేస్తున్నారు ఇక్కడ, 4 lakhs. సో 4 lakhs అంటే ఏంటి, ఇంక్రీజింగ్ వాల్యూ. యాక్చువల్గా ఉన్నదానికంటే వాళ్ళు ఎక్కువ ప్రైస్కి దీన్ని సేల్ చేస్తున్నారు. సో ఇట్ మీన్స్ అసెట్స్ వాల్యూ ఆర్ ఇంక్రీజ్డ్. సో రీవాల్యుయేషన్ అకౌంట్లో అసెట్ ఇంక్రీజ్ అయినప్పుడు ఏంటమ్మా, క్రెడిట్. సో రియలైజేషన్ అకౌంట్లో కూడా సేమ్, అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అయినప్పుడు క్రెడిట్ సైడ్ చూపించాలి, డిక్రీజ్ అయినప్పుడు డెబిట్ సైడ్. సో ఫస్ట్ ప్రాబ్లంలో ఏంటి, యాక్చువల్గా టోటల్ అసెట్స్ అనేది 7,20,000, బట్ వాళ్ళు ఎంతకి సేల్ చేశారు వాటిని, 6,40,000. సో అసెట్ వాల్యూ అనేది అక్కడ తగ్గుతుంది. సో అందుకే మనం దాన్ని డెబిట్ సైడ్ చూపించాం. ఇక్కడ ఏంటంటే క్రెడిట్ సైడ్ చూపించాలి. ఓకేనా. నెక్స్ట్ వన్ ఏంటి, రియలైజేషన్ అకౌంట్. నెక్స్ట్ వన్ రియలైజేషన్ అకౌంట్, పర్టిక్యులర్స్ అమౌంట్. ఫస్ట్ చూడండి అమ్మా, అసెట్స్, ఆల్ ద అసెట్స్ ఎంతనన్నా ఫస్ట్ 3,70,000.
3,70,000. ఆల్ ద అసెట్స్ 3,70,000. ఎందుకు ఇది డెబిట్ సైడ్ రాస్తున్నామంటే ఇక్కడ ఇది డిక్రీజింగ్ వాల్యూ. యాక్చువల్గా అయితే వాళ్ళు 4 lakhsకి సేల్ చేస్తున్నారు. సో 4 lakhs అనేది ఇంక్రీజింగ్ కాబట్టి ఇంక్రీజింగ్ వాల్యూని క్రెడిట్ సైడ్ రాస్తున్నాం. ఇక్కడ 3,70,000 అనేది డిక్రీజ్. సో అసెట్ డిక్రీజ్ అయినప్పుడు డెబిట్ సైడ్ చూపించాలి. ప్రీవియస్ ప్రాబ్లంలో ఏంటి, టోటల్ అసెట్ 7,20,000, రీవాల్యూ అసెట్ వాల్యూ 6,40,000. సో 6,40,000 అనేది డిక్రీజ్ వాల్యూ కాబట్టి డెబిట్ చూపించాం. 7,20,000 ఇంక్రీజ్ కాబట్టి క్రెడిట్ సైడ్ చూపించాం. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వకండి. అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అయినట్టయితేనేమో క్రెడిట్ సైడ్ చూపించాలి, డిక్రీజ్ అయితే డెబిట్ సైడ్. సో ఇక్కడ అసెట్స్ వాల్యూ ఎంత ఉంది, టోటల్ 3,70,000. ఇక్కడ ఎంతకు రియలైజ్ అవుతుంది, 4 lakhs. సో వాళ్ళు 4 lakhsకి సేల్ చేస్తున్నారంటే అది ఇంక్రీజ్ అవుతుంది. అందుకే ఈ 4 lakhsని క్రెడిట్ సైడ్ చూపించాలి అండ్ ఈ డిక్రీజ్ అయిన వాల్యూని డెబిట్ సైడ్ చూపిస్తున్నాం. ఓకేనా. 2 assets 3,70,000. నెక్స్ట్ బై బ్యాంక్ సేల్ ఆఫ్ అసెట్స్ ఎంతకు రియలైజ్ అయింది, 4 lakhs. నెక్స్ట్ సన్డ్రీ క్రెడిటార్స్ 90,000. బిల్స్ పేయబుల్ 45,000. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ 45,000. సో మనకి ఇక్కడ రియలైజ్ వాల్యూ ఎక్కడైతే వస్తుందో అక్కడే మనకి లయబిలిటీస్ కూడా వస్తాయమ్మా. ఓకేనా, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. రియలైజ్ వాల్యూ డెబిట్ వస్తే డెబిట్ సైడ్ చూపించాలి, క్రెడిట్ వస్తే క్రెడిట్ సైడ్ చూపించాలి. అండ్ అగైన్ ఆపోజిట్ మళ్ళీ వీటిని ఇక్కడ క్రెడిట్ అవుతే ఇటు సైడ్ డెబిట్ అవుతుంది, డెబిట్ సైడ్ వస్తే క్రెడిట్ అవుతుంది మళ్ళీ. ఓకేనా, సో ఎందుకంటే మనకి ఈక్వల్ అవ్వాలి కదా. సో దానికోసం. సో చూడండి, సన్డ్రీ క్రెడిటార్స్ 90,000, బిల్స్ పేయబుల్ 45,000, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ 45,000. ఎంత రీవాల్యూ అయింది, 4 lakhs. సో టోటల్ ఎంతమ్మా, 5,80,000. 90 1,80,000 ప్లస్ 4 lakhs 5,80,000. సో ఈ 5,80,000 నుండి మైనస్ చేయండి అమ్మ. 3,70,000 ప్లస్ 1,80,000 ఎంత, 5,50,000. సో 5,80,000 నుండి 5,50,000 మైనస్ చేస్తే ఎంత వచ్చింది రియలైజేషన్ ప్రాఫిట్, 30,000. సో ఈ 30,000 అనేది ఏంటి, ప్రాఫిట్. సో ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఇక్కడ మనం పార్ట్నర్స్కి వాళ్ళ ప్రాఫిట్ షేరింగ్ రేషియోతో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో 30,000 ఇంటూ రేషియో ఎంత ఇచ్చారు, 3:2, 3/5, 2/5. 30,000 ఇంటూ 3/5 18,000 అండ్ 30,000 ఇంటూ 2/5 12,000. నెక్స్ట్ మళ్ళీ ప్రాఫిట్ అనేది ఎక్కడ వస్తుంది, క్యాపిటల్ అకౌంట్లో వాళ్ళ క్యాపిటల్కి ఇది యాడ్ అవుతుంది. ప్రాఫిట్ వచ్చినప్పుడు యాడ్ అవుతుంది, లాస్ వచ్చినప్పుడు డెబిట్ సైడ్ క్యాపిటల్ నుండి మైనస్ చేయాలి. ఓకేనా. సో రియలైజేషన్ అకౌంట్ అయిపోయింది. నెక్స్ట్ వన్ ఏంటమ్మా, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ వన్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. సో చూడండి, పర్టిక్యులర్స్ ఎవరెవరు ఉన్నారు పార్ట్నర్స్ ఇక్కడ, సోమేష్ అండ్ వెంకటేష్. నెక్స్ట్ క్రెడిట్ సైడ్ పర్టిక్యులర్స్ సోమేష్ అండ్ వెంకటేష్. సో చూడండి, బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. సో క్రెడిట్ సైడే కదమ్మా క్యాపిటల్ ఓపెనింగ్ బ్యాలెన్స్. బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, సోమేష్ 40,000, వెంకటేష్ 60,000. ఓకేనా, 40,000 అండ్ 60,000. నెక్స్ట్ వాళ్ళకి ప్రాఫిట్ వచ్చింది కదమ్మా, రియలైజేషన్ ప్రాఫిట్ 18,000 ఫర్ సోమేష్, 12,000 ఫర్ వెంకటేష్. టోటల్ 58,000 అండ్ 72,000. సో డెబిట్ సైడ్ ఇంకేదీ లేదు. సో ఇదే అమౌంట్ని వాళ్ళ బ్యాలెన్స్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, 58,000 అండ్ 72,000. ఓకే. నెక్స్ట్ వన్ బ్యాంక్ అకౌంట్ని ప్రిపేర్ చేయాలమ్మా. సో అక్కడ మనకి ఏమన్నారు, రిలేటెడ్ లెడ్జర్ అకౌంట్స్. సో రిలేటెడ్ అన్నప్పుడు మనకి ఈ ఇన్సాల్వెన్సీలో మెయిన్గా వచ్చేది మనకి బ్యాలెన్స్ షీట్, రియలైజేషన్ అకౌంట్, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అండ్ బ్యాంక్ అకౌంట్ ఆర్ క్యాష్ అకౌంట్, బ్యాంక్ ఆర్ క్యాష్.
సో ఇక్కడ మనం బ్యాంక్ ఆర్ క్యాష్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాలి. సో ఈ బ్యాంక్ ఆర్ క్యాష్ అనేది ఫస్ట్ మనకి వాల్యూ ఎంత ఉంది, బ్యాంక్ వాల్యూ ఆర్ క్యాష్ వాల్యూ అనేది ఎంత ఉంది, ఇట్ మీన్స్ అసెట్స్ రీవాల్యూడ్ వాల్యూ ఎంతకు అవుతుంది. సో దానితో మనం ఇక్కడ ఈ క్యాష్ అకౌంట్ ఆర్ బ్యాంక్ అకౌంట్ అనేది టాలీ అవ్వాలి. ఓకేనా. సో దీంట్లో ఏమొస్తుందమ్మా, డెబిట్ సైడ్ అసెట్స్ వస్తుంది, క్రెడిట్ సైడ్ లయబిలిటీ. సో క్యాష్ అకౌంట్ అంటే ఏంటమ్మా, అసెట్స్ ఆల్వేస్ ఓపెన్డ్ విత్ డెబిట్ బ్యాలెన్సెస్, రైట్. క్యాపిటల్ అకౌంట్ అంటే అదేంటి, క్యాపిటల్ అనేది ఇట్ ఈస్ ఏ లయబిలిటీ. సో క్యాపిటల్ అకౌంట్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎట్ సైడ్ ఉంటుంది, క్రెడిట్ సైడ్. లయబిలిటీస్ ఆల్వేస్ ఓపెన్డ్ విత్ క్రెడిట్ బ్యాలెన్సెస్ అండ్ అసెట్స్ ఓపెన్డ్ విత్ డెబిట్ బ్యాలెన్సెస్. అసెట్స్ వచ్చినప్పుడు డెబిట్ సైడ్ ఓపెనింగ్ చూపించాలి, అవునా. సో ఇక్కడ క్యాష్ అకౌంట్ ఆర్ బ్యాంక్ అకౌంట్ అంటున్నాం. క్యాష్ అయినా బ్యాంక్ అయినా అది ఏమవుతుంది, అసెట్ అవుతుంది కాబట్టి సో ఈ అసెట్ వాల్యూ అనేది డెబిట్ సైడ్ ఓపెనింగ్ చూపించాలి. ఓకేనా. సో టోటల్ అసెట్స్ ఎంత ఉంది అంటే రీవాల్యూడ్ అసెట్ ఉంది కదమ్మా, రియలైజేషన్ వాల్యూ ఆఫ్ అసెట్. సో అసెట్స్ని ఎంతకు రియలైజ్ అంటే మనం ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ చేస్తున్నాం, రైట్. ఫస్ట్ బ్యాలెన్స్ షీట్లో ఏంటి, అసెట్స్ ఎంత ఉంది అని ఫైండ్ అవుట్ చేయడానికి బ్యాలెన్స్ షీట్ చేసి అది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అని రియలైజేషన్ అకౌంట్లో మనకి అవసరం, అవునా. సో రియలైజేషన్ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు మనం రియలైజ్ చేస్తున్న అసెట్స్ అనేది ఇంక్రీజ్ అయితేనేమో క్రెడిట్ సైడ్ చూపిస్తాం, డిక్రీజ్ అయితే డెబిట్ సైడ్ చూపిస్తాం. సో ఇది ఇంక్రీజా డిక్రీజా అనేది ఎలా తెలుస్తుంది మనకంటే ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలి. ఆ ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ ఎలా ప్రిపేర్ చేస్తాం, టోటల్ లయబిలిటీస్ని టోటల్ చేసి అదే అసెట్స్గా తీసుకుంటాం. సో ఇక్కడ ఏంటి థర్డ్ స్టెప్లో అంటే క్యాష్ అకౌంట్ కానీ బ్యాంక్ అకౌంట్ కానీ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఆ రియలైజేషన్ అసెట్ వాల్యూకి ఈ లయబిలిటీస్ అన్నిటిని టాలీ చేయాలి. అక్కడ ఏం చేస్తాం, లయబిలిటీస్ అన్నిటినీ టోటల్ తీసుకొని అసెట్స్గా టాలీ చేస్తాం. ఇప్పుడు ఆ రియలైజేషన్ అసెట్స్ని లయబిలిటీస్తో టాలీ చేయాలి. ఓకేనా. ఈ క్యాష్ అకౌంట్ అనేది మనం టాలీ చేయాలి. సో ఖచ్చితంగా ఇది టాలీ అవుతుంది. సో ఎలా అవుతుంది అనేది చూడండి అమ్మా. సో క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్, డెబిట్ సైడ్ పర్టికులర్స్ అమౌంట్. సో ఫస్ట్ రియలైజేషన్ అసెట్ వాల్యూ. సో ఇక్కడ క్యాష్ ఆర్ బ్యాంక్ అంటే ఏంటిది, అసెట్. సో అసెట్ అనేది ఓపెనింగ్ డెబిట్ సైడ్. 2 అసెట్స్ ఎంత రియలైజ్ అయిందమ్మా, 4 lakhs, అంతే కదా. రియలైజ్డ్ అసెట్స్ వాల్యూ 4 lakhs. నెక్స్ట్ క్రెడిట్ సైడ్ చూడండి, లయబిలిటీస్. సో ఏమేమి ఉన్నాయి ఇక్కడ లయబిలిటీస్ అనేది చూడండి. సన్రీ క్రెడిటార్స్ 40,000, బిల్స్ పేయబుల్ 45,000, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ 45,000. సో ఇది లయబిలిటీస్. నెక్స్ట్ క్యాపిటల్స్. సో వాళ్ళు ఇచ్చారు క్యాపిటల్, బట్ ఇక్కడ మనం బ్యాలెన్స్ వచ్చింది కదమ్మా, ఈ క్యాపిటల్స్ తీసుకోవాలి. ఇక్కడ ఎంత వచ్చింది, సోమేష్ 58,000, వెంకటేష్ 72,000 అండ్ సోమేష్ లోన్ 90,000. టోటల్ చేయండి అమ్మా 4 lakhs. సో ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అనేది టాలీ అవుతుంది. సో మనం రియలైజ్ చేస్తున్న అసెట్ వాల్యూ అనేది ఇక్కడ ఉన్న లయబిలిటీస్కి టాలీ అవ్వాలి. సో ఇక్కడ మనం ప్రీవియస్ క్యాపిటల్స్ తీసుకోవట్లేదు. క్యాపిటల్ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు వచ్చిన బ్యాలెన్స్ అమౌంట్ని ఇక్కడ తీసుకోవాలి. మనం ప్రీవియస్ బ్యాలెన్స్ తీసుకుంటే ఇది టాలీ అవ్వదు మళ్ళీ. సో ఇంతకుముందు మనకి ఎలా ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ ఎంత వచ్చిందో అంతే ఉంటుంది, అవునా. 3,70,000 వస్తుంది, 30,000 అనేది డిఫరెన్స్ వస్తుంది. సో ఇక్కడ మనం రియలైజేషన్ ప్రాఫిట్ కూడా యాడ్ చేసాం క్యాపిటల్ అకౌంట్లో. సో ఆ బ్యాలెన్స్ అమౌంట్ని ఇక్కడ మనం క్యాపిటల్గా తీసుకుంటున్నాం. ఓకేనా. సో ఇలా మనం ఈ రియలైజేషన్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాలి. సో ఏమేమి ఉంటుందమ్మా, ఇన్సాల్వెన్సీ ఆఫ్ పార్ట్స్ ఆర్ డిస్సొల్యూషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫామ్. సో డిస్సొల్యూషన్ మీన్స్ క్లోజింగ్ ఆఫ్ ద పార్ట్నర్షిప్ ఫామ్. సో పార్ట్నర్స్ ఏం చేస్తారమ్మా, వాళ్ళకు లాసెస్ ఎక్కువ వచ్చినప్పుడు వాళ్ళ బిజినెస్ని క్లోజ్ చేయడానికి అగ్రిమెంట్ చేసుకుంటారు. సో వాళ్ళు అలా క్లోజ్ చేస్తున్నప్పుడు అసెట్స్ అనేది రియలైజ్ చేయడం. సో రియలైజ్ మీన్స్ ఇక్కడ సేల్ చేయడం, అసెట్స్ అన్నిటినీ కూడా
సేల్ చేస్తారు అండ్ వాళ్ళకి లయబిలిటీస్ ఏమేమి ఉన్నాయనేది మనకి క్వశ్చన్లోనే ఇస్తారు. సో ఆ అసెట్స్ని సేల్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎక్కువకి సేల్ చేస్తున్నారా తక్కువ సేల్ చేస్తున్నారా అని తెలియాలంటే వాళ్ళ టోటల్ లయబిలిటీస్ అయితే ఏమేమి ఉన్నాయో ఆ లయబిలిటీస్ టోటల్నే మనం ఇక్కడ అసెట్స్గా తీసుకుంటాం. ఓకేనా. సో అసెట్స్గా తీసుకున్నప్పుడు వాళ్ళు రియలైజ్ చేస్తున్న అసెట్ వాల్యూ ఈ టోటల్ వాల్యూ కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా. సో వాళ్ళు ఎక్కువకి సేల్ చేస్తున్నారంటే అసెట్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అసెట్ ఇంక్రీజ్ అవుతుంది అంటే రియలైజేషన్ అకౌంట్లో క్రెడిట్ సైడ్. అసెట్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది అంటే రియలైజేషన్ అకౌంట్ డెబిట్ సైడ్ మనం వాటిని చూపించాలి. ఓకేనా. సో ఇప్పుడు మనం ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ చేసినప్పుడు టోటల్ అసెట్స్ వాల్యూ ఎంత వస్తుందో అసెట్ అనేది ఆ వాల్యూ రియలైజేషన్ వాల్యూ కంటే ఎక్కువ ఉన్నట్టయితే ఆ వాల్యూని క్రెడిట్ సైడ్ చూపించాలి, రియలైజేషన్ వాల్యూని డెబిట్ సైడ్ చూపించాలి. ఓకేనా. నెక్స్ట్ కండిషన్ ఏంటి, బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసినప్పుడు ఫస్ట్ టోటల్ అసెట్స్ వాల్యూ అనేది రియలైజేషన్ వాల్యూ కంటే తక్కువ ఉన్నప్పుడు సో ఆ బ్యాలెన్స్ షీట్ అసెట్ వాల్యూ అనేది డెబిట్ సైడ్ అండ్ రియలైజేషన్ వాల్యూ అనేది క్రెడిట్ సైడ్ చూపించాలి. ఓకేనా. సో రియలైజేషన్ వాల్యూ ఎక్కడైతే వస్తుందో డెబిట్ ఆర్ క్రెడిట్, సో డెబిట్ వచ్చినప్పుడు ఆ సైడే మనకి మళ్ళీ లయబిలిటీస్ వస్తాయి. ఓకేనా. క్రెడిట్ వచ్చినప్పుడు క్రెడిట్ సైడే లయబిలిటీస్ వస్తాయి. నెక్స్ట్ మళ్ళీ ఈ లయబిలిటీస్ని డెబిట్ వస్తే క్రెడిట్ చూపించాలి, క్రెడిట్ వస్తే డెబిట్ చూపించాలి. ఓకే, ఇది ఇలా గుర్తుపెట్టుకోండి స్టెప్స్. నెక్స్ట్ రియలైజేషన్ అకౌంట్ అయిపోయింది అంటే నెక్స్ట్ వన్ ఏంటమ్మా, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. సో పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ కూడా మనకు ఆల్రెడీ తెలుసు. సో పార్ట్నర్స్ క్యాపిటల్ అనేది లయబిలిటీ. సో లయబిలిటీ ఎప్పుడు కూడా మనం క్రెడిట్ సైడే ఓపెనింగ్ చూపిస్తాం. బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. సో ఎవరైతే పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళ క్యాపిటల్ ఎంత అమౌంట్ అయితే ఉందో ఆ అమౌంట్ని మనం క్రెడిట్ సైడ్ తీసుకుంటాం. ఓకేనా. సో అది వచ్చేసి నెక్స్ట్ రియలైజేషన్లో ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా. సో ప్రాఫిట్ వస్తే క్రెడిట్ సైడ్ తీసుకోండి, లాస్ వస్తే డెబిట్ సైడ్. సో అప్పుడు ఏంటి, ఆ క్యాపిటల్ నుండి ఆ లాస్ అమౌంట్ అనేది మైనస్ చేసి ఆ క్యాపిటల్ అమౌంట్ అనేది నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకేనా. సో అలా నెక్స్ట్ ఏంటి, క్యాష్ అకౌంట్ ఆర్ బ్యాంక్ అకౌంట్ అనేది మనం ప్రిపేర్ చేయాలి. ఈ క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ అనేది టాలీ అవ్వాలమ్మా. టాలీ అవుతూనే మనం చేసిన ప్రాబ్లం అనేది కరెక్ట్ అవుతుంది. సో అది ఎలా టాలీ అవుతుంది, అసలు ఎలా ప్రిపేర్ చేయాలి ఈ క్యాష్ అకౌంట్ అంటే ఫస్ట్ మనం రియలైజ్ చేస్తున్న అసెట్ వాల్యూ. సో క్యాష్ బ్యాంక్ అనేది ఏంటి, అసెట్. సో అసెట్ అన్నప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎట్ వస్తుంది, డెబిట్ సైడ్ వస్తుంది. సో డెబిట్ సైడ్ మనం రియలైజేషన్ అసెట్ వాల్యూ ఎంతైతే ఉందో ఆ అసెట్ వాల్యూని డెబిట్ సైడ్ తీసుకోవాలి. నెక్స్ట్ క్రెడిట్ సైడ్ ఏంటి, లయబిలిటీస్. ఏవైతే కరెంట్ లయబిలిటీస్ ఏవేవి మనకి ఇచ్చారో ఆ లయబిలిటీస్ తీసుకోవాలి. బట్ క్యాపిటల్ అమౌంట్ మాత్రం చేంజ్ అవుతుంది. క్యాపిటల్ అనేది మనకి క్వశ్చన్లో ఇచ్చిన క్యాపిటల్ కాకుండా మనం క్యాపిటల్ అకౌంట్ ప్రిపేర్ చేసినప్పుడు వచ్చిన బ్యాలెన్స్ అమౌంట్ని ఇక్కడ క్యాపిటల్గా తీసుకోవాలి. అప్పుడే మనకి ఈ క్యాష్ అకౌంట్ అనేది టాలీ అవుతుంది. ఓకేనా. సో ఈ క్యాపిటల్ అమౌంట్ తీసుకుంటేనే మనకి టాలీ అవుతుంది. మన క్వశ్చన్లో వచ్చిన క్యాపిటల్ అమౌంట్ తీసుకుంటే ఈ బ్యాంక్ అకౌంట్ అనేది టాలీ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ మనం రియలైజేషన్ ప్రాఫిట్ యాడ్ చేయట్లేదు, డైరెక్ట్గా ప్రీవియస్ క్యాపిటల్నే తీసుకుంటున్నాం. అప్పుడు ఏమవుతుంది, మనకి ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ లాగే వస్తుంది టోటల్. అప్పుడు మనకి ఇక్కడ లాస్ వస్తుంది, ఇక్కడ మిస్ మ్యాచ్ అవుతుంది. బ్యాలెన్స్ షీట్లో ఇక్కడ ఏంటి, క్యాష్ అకౌంట్ అనేది టాలీ అవ్వదు, ఈక్వల్ అమౌంట్ అనేది రాదు. సో అందుకే మనం ఇక్కడ ఏ క్యాపిటల్ తీసుకుంటామమ్మా, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో వచ్చిన బ్యాలెన్స్ అమౌంట్ని ఆఫ్టర్ రియలైజేషన్ ప్రాఫిట్ ఇంక్లూడెడ్. సో ప్రాఫిట్ రియలైజేషన్ ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది ఇంక్లూడ్ అయిన తర్వాత మనకు వచ్చిన బ్యాలెన్స్ అమౌంట్ని ఇక్కడ క్యాపిటల్గా తీసుకుంటాం. ఓకేనా. లాస్ వచ్చినప్పుడు క్యాపిటల్ అకౌంట్లో డెబిట్ సైడ్ చూపించాలమ్మా. రియలైజేషన్ లాస్ని క్యాపిటల్ అకౌంట్లో డెబిట్ సైడ్ చూపించాలి. అంటే క్రెడిట్ సైడ్ క్యాపిటల్ ఉంటుంది, డెబిట్ సైడ్ లాస్ ఉంటుంది. సో ఈ క్యాపిటల్ నుండి లాస్ని మైనస్ చేయాలి. ఓకేనా. ప్రాఫిట్ వచ్చినప్పుడు క్రెడిట్ సైడ్, అంటే క్రెడిట్ సైడే క్యాపిటల్ ఉంటుంది, క్రెడిట్ సైడే ప్రాఫిట్, అంటే ప్రాఫిట్ అనేది క్యాపిటల్కి యాడ్ అవుతుంది. సో ఆ టోటల్ చేసి మళ్ళీ నెక్స్ట్ బ్యాలెన్స్కి చూపించాలి. ఓకేనా.
సో ఇలా ప్రిపేర్ చేయాలమ్మా డిస్సొల్యూషన్ ఆఫ్ ఏ పార్ట్నర్షిప్ ఫామ్. సో ఇది కూడా ఈజీగానే ఉంటుంది. అంటే అడ్మిషన్లో ఉన్నంతగా ఎంట్రీస్, రీవాల్యుయేషన్ అకౌంట్, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ఇవన్నీ ప్రిపేర్ చేయకుండా ఇక్కడ కూడా 3 అకౌంట్స్ అయితే ప్రిపేర్ చేయాలి. బట్ కన్ఫ్యూజ్ అవ్వద్దమ్మా, ఇది డిస్సొల్యూషనా ఏంటి అసలు క్వశ్చన్ అనేది ఒకసారి 1-2 సార్లు క్లియర్గా అర్థం చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే మనకి కొంచెం మరీ ఇంతలా కాకపోయినా క్వశ్చన్ నెంబర్ గుర్తుపెట్టుకొని అయినా ఇది ఏ యూనిట్ అసలు టాపిక్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేసే స్ట్రెంగ్త్ అనేది మీ దగ్గర ఉండాలమ్మా. ఓకేనా? 9th బిట్లో వచ్చింది అంటే అది అడ్మిషన్, రిటైర్మెంట్, డెత్. 9th బిట్ మీన్స్ ఫస్ట్ యూనిట్. 10th బిట్ అంటే డిస్సొల్యూషన్ అండ్ ఇన్సాల్వెన్సీ. సో ఇక్కడ మనకి 2 టాపిక్సే ఉన్నాయమ్మా సెకండ్ యూనిట్లో, డిస్సొల్యూషన్ ఆఫ్ ఏ పార్ట్నర్ అండ్ ఇన్సాల్వెన్సీ ఆఫ్ ఏ పార్ట్నర్. ఓకేనా? సో ఆల్మోస్ట్ ఇవి 2 కూడా సేమ్ ఉంటుంది. సో ఇవన్నీ ఒకదానికొకటి కనెక్టెడ్. ఈ పార్ట్నర్షిప్ ఫామ్లో అడ్మిషన్ అవుతున్న, రిటైర్మెంట్, డెత్, డిస్సొల్యూషన్, ఇన్సాల్వెన్స్ అన్నిటి కూడా ఒకదానికొకటి చైన్ లింక్ లాగానే ఉంటుంది. ఇక్కడ మనం డిస్సొల్యూషన్లో చేస్తున్నాం రియలైజేషన్ అకౌంట్ అంటున్నాం, అదే అడ్మిషన్లో ఏం చేస్తాం రీవాల్యుయేషన్ అకౌంట్. సో రీవాల్యుయేషన్, రియలైజేషన్ 2 కొంచెం కనెక్టింగ్గానే ఉన్నాయి. సో రీవాల్యుయేషన్ అకౌంట్లో కూడా సేమ్ అసెట్స్ ఇంక్రీజ్ అయితే క్రెడిట్ సైడ్, డిక్రీజ్ అయితే డెబిట్ సైడ్. బట్ అక్కడ ఏంటి ఓన్లీ వాల్యూ ఎంత ఇంక్రీజ్ అయింది, ఎంత డిక్రీజ్ అయిందో డిఫరెన్స్ వాల్యూ విల్ బి టేకెన్. రీవాల్యుయేషన్ అకౌంట్లో ఏం చేస్తున్నామమ్మా, ఎంత అది చేంజ్ అవుతుంది వాల్యూ అనేది, ఆ చేంజింగ్ వాల్యూని మాత్రమే మనం రీవాల్యుయేషన్ అకౌంట్లో తీసుకుంటున్నాం. బట్ రియలైజేషన్ అకౌంట్లో ఏంటంటే టోటల్గా ప్రీవియస్ వాల్యూ అండ్ ప్రజెంట్ వాల్యూ 2 కూడా మొత్తం తీసుకుంటున్నాం రియలైజేషన్ అకౌంట్లో, రైట్? సో 2 ఎలా తీసుకుంటున్నాం, సో మనకి ప్రీవియస్ టోటల్ అనేది తక్కువ ఉందా, రియలైజేషన్ టోటల్ అనేది ఎక్కువ ఉందా. రియలైజేషన్ టోటల్ ఎక్కువ ఉంటే క్రెడిట్ సైడ్ చూపిస్తాం, ప్రీవియస్ బ్యాలెన్స్ని డెబిట్ సైడ్ చూపించాలి. రియలైజేషన్ బ్యాలెన్స్ తక్కువ ఉంటే డెబిట్ సైడ్ చూపించాలి, ప్రీవియస్ బ్యాలెన్స్ని క్రెడిట్ సైడ్, ఇలా. సో ఇక్కడ మనం టోటల్ అమౌంట్ అనేది తీసుకుంటున్నాం రియలైజేషన్లో. రీవాల్యుయేషన్లో ఓన్లీ డిఫరెన్స్ అమౌంట్ ఎంత ఇంక్రీజ్ అయింది, ఎంత డిక్రీజ్ అయింది అమౌంట్ని మాత్రం రీవాల్యుయేషన్ అకౌంట్లో మనం వాటిని తీసుకుంటున్నాం. ఓకేనా? సో ఇలా ప్రిపేర్ చేయాలమ్మా డిస్సొల్యూషన్ ఆఫ్ ఏ పార్ట్నర్షిప్ ఫామ్. సో ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఏముంటుంది, మెయిన్లీ ఇచ్చిన లయబిలిటీస్తో టోటల్ చేస్తే బ్యాలెన్స్ షీట్ వస్తుంది, టోటల్ అసెట్స్. ఆ అసెట్స్ రియలైజేషన్ అకౌంట్ ఇంక్రీజా డిక్రీజా చూసి రియలైజేషన్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్ వన్ పార్ట్నర్షిప్ అకౌంట్. సో పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో ఏంటి, వాళ్ళ క్యాపిటల్, రియలైజేషన్, ప్రాఫిట్ వస్తుంది అంతే. లాస్ వస్తే డెబిట్ సైడ్ మైనస్ చేయాలి. సో ఈ 3 అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి, క్యాష్ అకౌంట్ ఆర్ బ్యాంక్ అకౌంట్. సో ఈ క్యాష్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తాం, రియలైజేషన్ అసెట్ వాల్యూ ఎంతైతే ఉందో ఆ వాల్యూతోని అక్కడ ఉన్న లయబిలిటీస్ అన్నీ కూడా టాలీ అవ్వాలి. సో దాంట్లో మళ్ళీ ఇంకొకటి ఏంటి గుర్తుండాలి అంటే, ఇక్కడ తీసుకునే క్యాపిటల్ మనం క్యాపిటల్ అకౌంట్లో వచ్చిన బ్యాలెన్స్ని క్యాష్ అకౌంట్లో తీసుకుంటాం. ఓకేనా? ఓపెనింగ్ క్యాపిటల్స్ కాకుండా క్లోజింగ్ వాల్యూ ఆఫ్ క్యాపిటల్ అకౌంట్ బ్యాలెన్స్ని ఇక్కడ తీసుకుంటే మనకు అప్పుడు బ్యాంక్ అకౌంట్ అనేది టాలీ అవుతుంది. ఓకేనా? ఇది ప్రొసీజర్ ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ డిస్సొల్యూషన్ ఆఫ్ ఏ పార్ట్నర్షిప్ ఫామ్. ఓకేనా? ఇక్కడ మనకి గుడ్ విల్ క్యాలిక్యులేషన్, ఈ రేషియోస్ ఇదంతా కూడా ఏది ఉండదు, డైరెక్ట్గా చేసేయడమే. ఓకేనా? అదే ఫస్ట్ యూనిట్లో అయితే ఎక్కువ ఉంటుంది వర్కింగ్ నోట్స్ అనేది. గుడ్ విల్ ట్రీట్మెంట్ చేయాలి అంటే అదొక రేషియో, అడ్మిషనా, రిటైర్మెంటా, డెత్తా చూడాలి. అడ్మిషన్ అంటే సాక్రిఫైజింగ్ రేషియో, నెక్స్ట్ 2 అంటే గెయినింగ్ రేషియో. ఈ సాక్రిఫైజింగ్ రేషియోకి ఓల్డ్ మైనస్ న్యూ రేషియో. ఓల్డ్ రేషియో అంటే క్వశ్చన్లో ఇస్తారు, మళ్ళీ న్యూ రేషియో క్యాలిక్యులేషన్ చేయాలి. ఆ న్యూ రేషియో మళ్ళీ ఇలా చేస్తున్నారు, డైరెక్ట్గా ఇస్తున్నారా లేకపోతే వాళ్ళు యూటిలైజేషన్ చేస్తున్నారా షేర్. సో ఇన్ని కండిషన్స్, ఇన్ని సిచ్యువేషన్స్ అనేది ఉంటుంది మనకు అడ్మిషన్లోనే. సో ఇక్కడ మనకి ఎక్కువ క్రిటికల్ అంటే కూడా అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్. సో మనం చేసిన ప్రాబ్లమ్స్లో కూడా అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్లోనే చాలా మెథడ్స్ చేసాం, చాలా సిచ్యువేషన్స్ ప్రాబ్లమ్స్ అనేది చేసాం. సో అందుకే అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా? ఇక్కడ ఇది సెకండ్ యూనిట్, మళ్ళీ ఇక్కడ ఇది ఇంపార్టెంట్ కాదని కాదు, ఇక్కడ మనకు ఉన్నవే 2 టాపిక్స్, డిస్సొల్యూషన్ అండ్ ఇన్సాల్వెన్సీ. ఓకేనా? సో ఇక్కడ మనకి వర్కింగ్ నోట్స్ అది ఇది కూడా ఏది ఉండదు, తక్కువ ఉంటుంది, డైరెక్ట్గా అకౌంట్స్ ప్రిపేర్ చేయడమే. ఓకేనా? సో ఓకేమా, ఇంకా నెక్స్ట్ ప్రాబ్లం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం.
ఓకేనా? థ్యాంక్ యూ.